హైదరాబాద్లో ఏసీబీ దూకుడు. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు. సూపరింటెండెంట్ మల్లారెడ్డి బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు చేస్తున్నారు. ఏకకాలంలో 11 చోట్ల దాడులు చేపట్టింది ఏసీబీ. మల్లారెడ్డిని అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. నిజామాబాద్ నుంచి హైదరాబాద్కు తరలించారు మల్లారెడ్డిని. గత కొంతకాలంగా అవినీతి అధికారుల అంతు చూస్తోన్న ఏసీబీ ఇవాళ నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇంట్లో దాడులు చేసింది. పలు కీలక ఫైళ్లు, హార్డ్ డిస్కులు ఏసీబీ స్వాధీనం చేసుకుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు, తనిఖీలు చేశారు. ముఖ్యమైనటువంటి ఫైళ్లతో పాటు మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో ఆయనపై ఆకస్మిక ఇంట్లో సోదాలు నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి స్పెషల్ టీం ఇక్కడ ప్రగతి నగర్లోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఉంటున్నటువంటి నివాసంలో మనం చూస్తున్నటువంటి 2వ ఫ్లోర్లో ఉన్నటువంటి ఆయన నివాసానికి ఉదయాన్నే చేరుకోవడం జరిగింది. దాంతో పాటు 15 చోట్ల అతని బంధువు ఇళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 15 చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డిని అధికారులు అదుపులోకి తీసుకుని ప్రత్యేక వాహనంలో అక్కడి నుంచి విచారణ నిమిత్తం తరలించారు. మల్లారెడ్డిపై వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు చర్యలకు పూనుకున్నారు. ఏకకాలంలో 15 చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగానే నిజామాబాద్ ప్రగతి నగర్లో ఆయన ఉంటున్న నివాసానికి చేరుకున్నారు. ఉదయాన్నే 6 గంటలకు మల్లారెడ్డిని విచారించడం జరిగింది. కొన్ని ఫైల్స్తో పాటు ఒక బ్యాగ్లో ముఖ్యమైనటువంటి సమాచారం ఉన్నటువంటి ఫైల్స్ని తీసుకొని మల్లారెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లడం జరిగింది. మొత్తం మీద ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇంటిపై ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఎక్సైజ్ శాఖలో అవినీతి మరోసారి వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులోనే వీళ్ళు రైడింగ్స్ చేసినట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఎక్సైజ్ శాఖలో ఈ రైడింగ్స్ కలకలం రేపుతున్నాయి. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9 నిజామాబాద్.